శేషాచల లింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 14 నుండి 16 వరకు 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై ఆది దంపతుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహవచనం, కలశారాధన ఇత్యాది క్రతువులతో పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు పంచామృతాలు, పరిమళ భరత ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణే నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణే. భూతవేతాళజిష్టాయ మహాభోగోపవీతిని భూతవేతాళజిష్టాయ మహాభోగోపవీతిని తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలు మహాశివరాత్రి పర్వదినం శుభవేళ పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనించాయి. అపార కరుణ వత్సరుడు భక్తవ శంకరుడి దివ్య వైభవ ఆరాధనలో పాల్గొన్న భక్తకోటి భక్తి పర్వతంతో ధరించింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుపతిలోని కపిల తీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం భక్తశోభితంగా కనువిందు చేసింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో చక్కని ఏర్పాటు చేసింది. భక్తులు ఎంతో ఓపికగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామివారికి అర్చకులు విశేషంగా అభిషేకాలను జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు చేశారు. భక్తులు నమశివాయ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఇక తిరుపతిలోని స్థానిక దేవేంద్ర థియేటర్ వద్ద నెలవైన శివాలయం పంచాక్షరి మంత్రంతో మారుమ్రోగింది. మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి వాసులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించి మంగళహారతులు అందజేశారు. ఆనం రామనారాయణ రెడ్డికి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ చైర్మన్ ప్రసాద్, ఈవో బాటిరెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బ్రహ్మగుడి నుండి అలంకార మండపం వరకు పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామి అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పండితులు వేదాశీర్వచనం పలుకుగా అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్ లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశ్. ఈ సందర్భంగా మహానంది క్షేత్రాన్ని రమణీయ విద్యుత్ కాంతుల్లో సుందరంగా అలంకరించారు. ఇక ఉత్సవాలను పురస్కరించుకుని కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరునికి సింహవాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా యాగమండపంలో యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రమణీయ అలంకరణలతో సింహవాహనంపై ఆచరణ